హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా పెహల్గామ్ అటాక్లో 28 మంది సివిలియన్స్ చనిపోయారని మనలో చాలామందికి తెలుసు. ఈ సివిలియన్స్ చనిపోయిన తర్వాత ఇండియాకి పాక్కి యుద్ధం వచ్చే అవకాశాలు చాలా పుష్కలంగా కనబడుతున్నాయి. ఈ పెహల్గామ్ అటాక్ తర్వాత ఇండియా అండ్ పాకిస్తాన్ తీసుకున్న కొన్ని నిర్ణయాల గురించి ఈ వీడియోలో మాట్లాడతాను. ఒకవేళ యుద్ధమే కనుక వస్తే ఇండియాకి సపోర్ట్ చేసే దేశాలు ఏవి అండ్ అదేవిధంగా పాకిస్తాన్కి సపోర్ట్ చేసే దేశాలు ఏవి గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడతాను. ఈ వీడియో అనేది ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అండ్ దట్టు చాలా ఇంపార్టెంట్ వీడియో. సో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ కూడా ఒక చిన్న డిస్క్లైమర్. మీరుండే ప్రదేశంలో ఎక్కడైనా సరే ఫైటర్ జెట్స్ కానీ లేదంటే నేవీ షిప్స్ కానీ ఇలాంటివి ఏవైనా కనబడితే ఇండియన్ గవర్నమెంట్ దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడదని చెప్పి రీసెంట్గా ఒక చిన్న డిస్క్లైమర్ని పంపించింది. సో మీరుండే ప్రదేశంలో ఎక్కడైనా యుద్ధ విమానాలు కానీ లేదంటే నేవీ ఫోర్సెస్ కానీ ఒకవేళ కనబడితే దాన్ని ఎక్కడ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి. ఫస్ట్లీ ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం అంటూ వస్తే ఇండియాకి సపోర్ట్ చేసే దేశాలు అండ్ అదేవిధంగా పాకిస్తాన్కి సపోర్ట్ చేసే దేశాల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్గా పాకిస్తాన్కి సపోర్ట్ చేసే దేశాల్లో చైనా ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పటి నుంచో పాకిస్తాన్ అండ్ అలాగే చైనా ఈ రెండు కూడా ఇండియాని తొక్కేయాలని చెప్పి చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాయి. ఇది సరైన అవకాశం కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్కి చైనా సపోర్ట్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇండియాకి ఇజ్రాయెల్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది. మనందరికీ తెలుసు ఎప్పటి నుంచో ఇండియా ఇజ్రాయెల్ ఈ రెండు కూడా మిత్ర దేశాలని. అమెరికా రష్యా కూడా ఇండియాకే సపోర్ట్ చేస్తాయి. ఎందుకంటే నార్మల్గా అయితే అమెరికా రష్యా రెండు ఒకే గ్రూప్లో ఉండవు, కానీ మరోవైపు చైనా ఉంది కాబట్టి ఖచ్చితంగా రష్యా ఇండియాకే సపోర్ట్ చేస్తుంది. అండ్ అదేవిధంగా ఇండియాకి చాలా ముస్లిం దేశాలైన యూరోపియన్ కంట్రీస్ కూడా ఇండియాకే సపోర్ట్ చేస్తున్నాయి. రీసెంట్గా ఈ పెహల్గామ్ అటాక్ అయిన తర్వాత ఎయిర్ ఫోర్స్ వన్ ఇండియాకి రావడం, దాంట్లో ఇజ్రాయెల్, రష్యా, అమెరికా, యూరోపియన్ కంట్రీస్ చెందిన చాలామంది హైయర్ అఫీషియల్స్ రావడం, వాళ్ళ మద్దతు ఇండియాకి తెలపడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. సో అమెరికా, రష్యా, ఇజ్రాయెల్ ఈ టాప్ మోస్ట్ ఈ 3 కంట్రీస్ కూడా ఇండియాకే సపోర్ట్ చేస్తున్నాయి. పెహల్గామ్ అటాక్ తర్వాత ఇండియా తీసుకున్న కొన్ని కీ డెసిషన్స్ గురించి ఇప్పుడు మాట్లాడదాం. ముఖ్యంగా ఇండస్ రివర్ని బ్లాక్ చేయడం. ఈ ఇండస్ రివర్ టిబెట్లోని మానస్ సరోవర్లో పుట్టి ఇండియాలో 1114 కిలోమీటర్లు ప్రవహిస్తూ పాకిస్తాన్లోకి ఎంటర్ అయ్యి నేరుగా కరాచీలో ఉన్న అరేబియా సీలోని ఈ ఇండస్ రివర్ కలుస్తుంది. దీంతో పాటు కాశ్మీర్లో పుట్టిన జీలం, హిమాచల్ ప్రదేశ్లో పుట్టిన చీనాబ్ ఈ 2 నదులు కూడా పాకిస్తాన్లో ఉన్న ఇండస్ రివర్లో కలుస్తాయి. దీంతో పాటు రావి, బియాస్, సట్లాజ్ ఈ 3 నదులు కూడా పాకిస్తాన్లో ఉన్న చీనాబ్ నదులు కలుస్తాయి. ఇవన్నీ కూడా ఒకేసారి కలవడంతో ఈ 5 రివర్లు ఒకేసారి కలవడంతో ఆ ఏరియాని పంచ్ రివర్గా పిలుస్తారు. మనం ఇప్పుడు ఈ ఏరియాని పంజాబ్గా పిలుస్తున్నాం. ఈ ఏరియాలో ఉన్న వాటర్ అంతా ఇండస్ రివర్లో కలిసి ఈ ఇండస్ రివర్లో ఉన్న వాటర్ మొత్తం పాకిస్తాన్లో కరాచీలో ఉన్న అరేబియన్ సీలో కలుస్తుంది. పాకిస్తాన్కు ఉన్న ఓన్లీ వన్ మెయిన్ వాటర్ సోర్స్ ఏమన్నా ఉందంటే అది ఇదే, ఈ 5 రివర్లు అండ్ అదేవిధంగా ఈ ఇండస్ రివర్. పాకిస్తాన్లో ఉన్న 85% అగ్రికల్చర్ ల్యాండ్కి ఈ ఇండస్ రివర్ నుంచి వచ్చే వాటర్ ఉపయోగపడుతుంది. అండ్ అదేవిధంగా కరాచీ, లాహోర్ లాంటి పెద్ద పెద్ద సిటీస్లో మెయిన్ వాటర్ సోర్స్ ఏదైనా ఉందంటే ఈ ఇండస్ రివర్ నుంచి వచ్చే వాటరే. సో ఇండియా ఈ ఇండస్ రివర్స్ని ఎప్పుడైతే బ్లాక్ చేసిందో పాకిస్తాన్కు ఉన్న ఆ వాటర్ రిసోర్సెస్ మొత్తం పోయాయి. ఇండియా ఈ ఇండస్ రివర్ని బ్లాక్ చేయడం అనేది పాక్ తీవ్రంగా ఖండించింది. దీన్ని యాక్ట్ ఆఫ్ వార్గా పరిగణిస్తామని కూడా ప్రకటించింది. ఇండియా అస్సలు వినకుండా బ్లాక్ చేసి పడేసింది. అండ్ అదేవిధంగా పాక్కి ఇండియాకి కూడా ఉన్న ఆ ట్రేడ్ని ఆపేసింది. పాకిస్తాన్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునేది సమ్ స్పైసెస్ తప్ప మరి ఏమి ఇంపోర్ట్ చేసుకోం. ఆ స్పైసెస్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి ఆల్టర్నేట్గా ఆఫ్ఘనిస్తాన్ ఉంది కాబట్టి ఈ ట్రేడ్ని కూడా మొత్తానికి ఇండియా ఆపేసింది. దీంతోపాటు ఇండియాలో ఉన్న పాకిస్తానీ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా పాకిస్తాన్కి తిరిగి వెళ్ళిపోవాలని ఇండియా ప్రకటించింది. దీంతో ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న ముస్లిమ్స్ కూడా తిరిగి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు. నార్మల్ వీసా ద్వారా వచ్చేవాళ్ళు ఏప్రిల్ 27 లోపు వెళ్ళిపోవాలని అండ్ అదేవిధంగా మెడికల్ వీసా ద్వారా వచ్చేవాళ్ళు ఏప్రిల్ 29 లోపు వెళ్ళిపోవాలని చెప్పి ఇండియా ప్రకటించింది. మరోవైపు పాకిస్తాన్ కూడా పాకిస్తాన్లో ఉన్న ఇండియన్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇండియాకి తిరిగి వెళ్ళిపోవాలని పాకిస్తాన్ ప్రకటించింది. దీంతోపాటు ఎయిర్ స్పేస్ని నిషేధించింది. అంటే ఇండియా నుంచి ఏ ఫ్లైట్ కూడా పాకిస్తాన్ మీదగా వెళ్ళకూడదని పాక్ తెలిపింది. పాకిస్తాన్లో ఉన్న ఇండియన్ హైయర్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి పంపించేసి కొంతమంది సిక్కులు మాత్రమే పాకిస్తాన్లో ఉండేటట్టుగా పర్మిషన్ ఇచ్చింది పాక్. ఆర్మీకి సంబంధించిన విషయాలు అయితే ఇరు దేశాలు కూడా చాలా ఫాస్ట్గా డిసిషన్స్ తీసుకుంటున్నాయి. ఇండియా పరంగా వస్తే ఐఎన్ఎస్ విక్రాంత్ని అరేబియన్ సీలో ఉంచి టెస్టింగ్ అండ్ డిఫెన్స్ కోసం ఇప్పటికే డ్రిల్ మొదలుపెట్టింది. మరోవైపు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా ఎక్సర్సైజ్ ఆక్రమణ్ అనే పేరుతో యుద్ధం అంటూ వస్తే ఏ విధంగా ఎదుర్కోవాలి అని ఇప్పటికే డ్రిల్ మొదలుపెట్టింది ఈ ఎక్సర్సైజ్ ఆక్రమణ్ పేరుతో. దీంతో పాటు ఇండియన్ నేవల్ ఫోర్స్ కూడా మొత్తం సీ బోర్డర్స్ అన్నింటిని కూడా టైట్ చేసింది. పాకిస్తాన్లో కూడా వాళ్ళ ఆర్మీని సిద్ధం చేసుకుంటుంది. మరోవైపు
నో ఫ్లై జోన్గా కొంత ఏరియాని పాకిస్తాన్లో ప్రకటించి దానిలో ఈ డ్రిల్స్ని చేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది. ఈ అన్ని విషయాలు చూస్తుంటే యుద్ధం రావడం తథ్యం అన్నట్టుగానే ఉంది. మరోవైపు ఇవన్నీ కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవల్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీ ఇవన్నీ కూడా చుట్టుపక్కల కాస్తుంటే, మరోవైపు చైనా ఇండియా బోర్డర్లో అరుణాచల్ ప్రదేశ్లో చాలా పెద్ద వైల్డ్ ఫైర్స్ మొదలయ్యాయి. కొంత ఆర్మీని అటువైపు కూడా షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఇండియా ఖచ్చితంగా ఉంది. ఈ టైంలో ఈ వైల్డ్ ఫైర్స్ మొదలవడం అనేది చైనా ఇండియాపై చేస్తున్న కుట్ర అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. ఇది నిజమై ఉండొచ్చు కూడా. ఈ విషయాలన్నీ కూడా విపక్షంలో ఉన్న బీజేపీ కాకుండా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్, డిఎంకే ఇలాంటి అన్ని పార్టీస్ నేతలు కూడా కూర్చుని ఈ నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఇది గైస్ ఇవాళ వీడియో. హోప్ఫుల్లీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? యుద్ధం వస్తుంది అనుకుంటున్నారా, రాదనుకుంటున్నారా? కింద కమెంట్ బాక్స్లో రాయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్.